నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఊరించి ఉస్సూరు మనిపించింది బడ్జెట్. సామాన్య మధ్యతరగతి వర్గాల మీద నీళ్లు చల్లింది. ఆదాయ పన్ను పరిమితి పెంపు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే కొద్ది మందికి మాత్రమే ప్రయోజనం చేకూరే ప్రతిపాదనలు చేశారు జైట్లీ. కేవలం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉందని పెదవి విరుస్తున్నారు. ఇటు పదాల పేరడీ, అంకెల గారడీ తప్ప బడ్జెట్లో ఏం లేదని విమర్శిస్తున్నాయి విపక్షాలు. పార్లమెంట్లో తొలిసారి పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన మోడీ బడ్జెట్లో జమాపద్దుల మాయాజాలం కనిపించింది. సామాన్య మధ్యతరగతి మాట పక్కన పెడితే కేవలం కార్పొరేట్ వర్గాలకే ఎక్కువ అనుకూలంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడమే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన జైట్లీ ఆ దిశగా పథకాలకు రూపకల్పన చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సాగునీరు, అగ్రి ప్రాసెసింగ్లను ఒకే గొడుగు కిందకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే డిజిటల్ ఇండియాలో మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు జైట్లీ. రాష్ట్రంలో ఆప్టికల్ ఫైబర్ లైన్ల ఏర్పాటును వేగంగా పూర్తి చేయనున్నట్టు తెలిపారు ఆయన. అలాగే వెనుకబడిన రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో పాటు ఏపీలో ఐఐఎం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. వెనుకబడిన రాష్ట్రాల్లో ఏ రంగానికి ఎంతెంత కేటాయిస్తున్నది వివరించారు. I propose to set up a postgraduate institute of horticulture research in Amritsar. IIMs will be set up in Jammu and Kashmir and Andhra Pradesh. In Kerala, I propose to upgrade the existing National Institute of Speech and Hearing into a University of Disability Studies and Rehabilitation. Madam, I would like to inform the House that we are making good progress on Digital India. The National Optical Fiber Network of 7.5 lakh kilometers networking 2.5 lakh villages is being further speeded up by allowing willing states to undertake its execution on reimbursement of cost as determined by the Department of Telecommunication. Andhra Pradesh is the first state to have opted for this manner of implementation. As members are aware, in making a recommendation, the Finance Commission has not distinguished between special category and other states by the Government of India, as has been provided in the case of Andhra Pradesh. As regards Andhra Pradesh and Telangana, the government is committed to comply with all legal commitments to these states at the time of reorganization. In spite of large devolution of states to the states, which implies reduced fiscal space for the center, in the same proportion, we are committed to the welfare of the poor and neo-middle class. దేశంలో నిరుద్యోగ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు జైట్లీ. ఉద్యోగాలు సృష్టించే వారిగా యువతను తయారు చేయటమే మేక్ ఇన్ ఇండియా లక్ష్యం అని వివరించారు. ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల, ప్రతి 10 కిలోమీటర్ల పరిధిలో కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా అక్షరాస్యత శాతాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. 2020 నాటికి సంపూర్ణ విద్యుదీకరణ కోసం గ్రిడ్తో సంబంధం లేని సోలార్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నట్టు వివరించారు. 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో 2 కోట్లు, గ్రామాల్లో 4 కోట్ల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ముందుకెళతామన్నారు ఆయన. దేశ ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉందని, ఆర్థికాభివృద్ధిలో ప్రజలు ఖచ్చితంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత్లో మళ్లీ వృద్ధి రేటు పెరుగుతోందన్న ఆయన 9 నెలలుగా అభివృద్ధిపై మేమెన్నో చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు. మరోవైపు వృద్ధి రేటులో రాష్ట్రాలు కూడా భాగస్వామ్యమవుతున్నాయని, దానిని మరింత పెంచేందుకు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఇక ద్రవ్యోల్బణం విషయానికి వస్తే 5.1% తగ్గించినట్టు చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రపంచం ప్రస్తుతం భారత్ వైపు చూస్తోందని ప్రసంగంలో చెప్పుకొచ్చారు. పెట్టుబడులకు భారత్ అనువైన ప్రదేశమని, విదేశీ మారక విలువలు 320 బిలియన్లకు పెరిగాయని వివరించారు. ఇప్పటి వరకు 50 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందన్న ఆయన ఇంకా 6 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని గుర్తు చేశారు. ద్రవ్యోల్బణ నియంత్రణలో తమ సర్కారు విజయం సాధించిందని, 2015-16లో వృద్ధి రేటు 8 నుంచి 8.5% ఉంటుందని అంచనా వేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో లెక్కలు కట్టారు జైట్లీ. భవిష్యత్తులో దీన్ని 2 అంకెలకు తీసుకువెళతామని ప్రకటించుకున్నారు ఆర్థిక మంత్రి. బడ్జెట్ కేటాయింపులు, ఆదాయ వ్యయాలు, రాబడి, ఖర్చులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
ఎలాంటి